హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ ఇన్ఫినిటీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు తిరుపతిలో ఉన్న చాలా పవిత్ర స్థలాన్ని చూపించబోతున్నాను. అది తిరుమలలో దాగి ఉన్న జపాలి హనుమాన్ ఆలయం. చాలామందికి ఈ టెంపుల్ గురించి తెలియదు, కానీ ఇది ఎంతో శక్తివంతమైన ప్రదేశం. మీరు తిరుమలకి వస్తే తప్పక వచ్చేయాల్సిన చోటు. ఇది తిరుమల శ్రీవారి మెయిన్ టెంపుల్ నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు బస్సు లేదా కారులో పాప వినాశనం రోడ్డు వరకు వెళ్ళొచ్చు. అక్కడ ఒక గేటు దగ్గర నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి సుమారు 1 కిలోమీటర్ అడవిలో ట్రెక్కింగ్ చేయాలి. మార్గం ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్న చిన్న చెట్లు, పెద్ద వృక్షాలు, పచ్చదనం అన్నీ కలిసి చక్కటి వాతావరణాన్ని ఇస్తాయి. జర్నీ చాలా ఈజీగా ఉంటుంది, కానీ కొన్ని చోట్ల మెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా నడవాలి. అడవి మధ్యలో నడవడమే ఒక యాత్రలా అనిపిస్తుంది. చుట్టూ పక్షుల శబ్దాలు, ప్రకృతి అందం, మీరు నిజంగా కనెక్ట్ అవుతారు ఈ లొకేషన్తో. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక విషయాన్ని స్పష్టంగా ఫీల్ అవుతారు. అదే శాంతి. చుట్టూ అడవి, పచ్చదనం, చిలుకల శబ్దం అంతా మనసుని ఎంతగానో హాయిగా మారుస్తుంది. మనం సాధారణ జీవితంలో ఎదురయ్యే ఆ టెన్షన్, పరుగుల మధ్య ఇక్కడికొస్తే మనమొక బ్రేక్ తీసుకున్నట్టు ఫీల్ అవుతుంది. ఇక్కడి చరిత్ర కూడా చాలా గొప్పది. ఇది జపాలి మహర్షి తపస్సు చేసిన స్థలంగా చెప్పబడుతుంది. రామాయణ కాలంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడితో కలిసి ఇక్కడికి వచ్చాడని విశ్వాసముంది. అప్పుడే శ్రీ హనుమంతుడు రాముడిని మొదటిసారి ఇక్కడే కలిశాడని పురాణాల్లో వర్ణించబడింది. ఈ కారణంగా ఈ ప్రదేశం ఎంతో పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం పెద్దగా తెలిసినది కాదు, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్లకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. నాకైతే ట్రెక్కింగ్ సమయంలో చాలా ప్రశాంతంగా అనిపించింది. చెట్ల నీడలో నడవడం, చల్లటి గాలి అన్నీ కలిపి ఒక కొత్త అనుభూతి ఇచ్చాయి. ఇలాంటి ప్రదేశాల్లో మీరు స్వయంగా వెళ్లి ఫీల్ అవ్వాలి. మాటల్లో చెప్పలేను ఆ ఫీలింగ్ను. చుట్టూ పచ్చదనం, ప్రకృతి శబ్దాలు, మౌనం ఇవన్నీ కలిపి మనస్కు రిలీఫ్ ఇస్తాయి. ఇంతకీ ఆలయం ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద వృక్షం కింద ఉండే చిన్న ఆలయం ఇది. అక్కడ హనుమంతుని విగ్రహం ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది. దేవుని దర్శనం తరువాత ఒక పవిత్రమైన ఎనర్జీ మనలోకి వస్తుంది. నిజంగా మీ రామభక్తిని రెట్టింపు చేస్తుంది ఈ స్థలం. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలు మీరు మిస్ కావద్దు. తిరుమలకి వచ్చినప్పుడు తప్పక ఈ జపాలి హనుమాన్ ఆలయాన్ని కూడా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివే మరిన్ని ప్రయాణ అనుభవాలు మీకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. తప్పక సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో ట్రిప్లో కలుద్దాం. జై శ్రీ హనుమాన్.